హలో. చెప్పు. అదే కదా, అసలు ఈ ప్రాజెక్టే చాలా కష్టం. దయ్యాలు ఉన్నాయో లేవో ప్రూవ్ చేయడమే చాలా కష్టం. అసలు మనం ఇలాంటి టాపిక్ ఎందుకు పిక్ చేసుకోవాలి? కొత్తగా ఉంటుంది కదా. సరేలే, చేద్దాం ఏదో ఒకటి. ఏందిరా ఇంతసేపు డోర్ తీయడానికి? నువ్వేంట్రా ఇంత పొద్దున్నే? సార్ ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంట గారా. సార్ నువ్వు ముందు లోపలికి రా. ఇప్పుడు చెప్పేమైంది? ఈ వీక్లో ఎలాగైనా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయమని సావ కొడుతున్నాడు. వాడికి అంత సీన్ లేదులే. అసలు నువ్వేంట్రా ఈ టైం వరకు పడుకుండిపోయావు? రాత్రి చాలా భయంకరమైన కాలు వచ్చిందిరా, అస్సలు నిద్ర పట్టలేదు. బా టార్చర్. ఏంటి సినిమానా? నీకు తెలుసు కదా నాకు అలాంటివన్నీ నచ్చవని. అగో లామ్ మనుషులు, నాకు ఇలా ఉండడమే ఇష్టం. ఐ లైక్ బీయింగ్ అలోన్. మీరు ఎంజాయ్ చేయండి. బాయ్. ఓకే. తర్వాత ఏమైందిరా? అలా అమ్మాయి కాల్ కట్ చేయగానే పాలవాడొస్తారా. సార్ పాలు సార్. సార్ అదే సార్, ఈ నెల పాల బిల్లు 1500 అయింది సార్. అక్కడ పెట్టాను చూడు. 1 2 3 4 5. దేవుడు. ఓకే సార్, వెళ్తున్నా. హలో సార్. నమస్తే సార్. సిఐ గారేనా మాట్లాడేది? సిఐ రవివర్మని మాట్లాడుతున్నా, చెప్పండి. సార్ ఫ్రీగా ఉన్నారా? మాట్లాడచ్చా? చెప్పండి సార్, పర్లేదు. సార్ నా పేరు విశ్వనాథ్. నాకు లాలో ఒక డౌట్ ఉంది సార్. ఒక మనిషిని చంపితే ఎన్నేళ్ళు శిక్ష పడచ్చు? ఏంటి పొద్దు పొద్దున 2 పెగ్లేసి మాట్లాడుతున్నావా? స్టేషన్స్కి వచ్చి 2 అంటే మొత్తం దిగిపోద్ది. సార్ 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 మీలాంటి వాళ్ళని చాలామందిని చూశాను, మీరు నమ్మరు. ఫోటో వాట్సాప్లో పంపించాను, చూసుకోండి. మళ్ళీ మాట్లాడతాను. తర్వాత ఏం జరిగిందిరా? దాని తర్వాత ఏమైందంటే, హలో ఏం చేస్తున్నారా? ఫ్రెండ్ వస్తే మాట్లాడుతున్నా. అవునా? సార్ సార్ అదే సార్, ఇందాక పాల డబ్బుల్లో 500 ఎక్స్ట్రా ఇచ్చారు సార్, అదే ఇద్దామని వచ్చాను. సునీల్ అది ఒకసారి తీసుకోరా. సరే సార్. పర్లేదు, అడిగిచ్చే. ఇందాకే దివ్య కాల్ చేసింది, సినిమాకి వస్తావా అని అడిగింది. ఆహా. అయ్యో రామా, నీతో మాట్లాడుకుంటే గీజర్ ఆఫ్ చేయడమే మర్చిపోయాను. సరే వెళ్ళు. 2 minutes. లైన్లో ఉంటా. విశ్వ, నీకు ఒక విషయం చెప్పాలి. హలో అను, ఏమైంది? హలో అను, మాట్లాడేమన్నా? సునీల్ ఏమైందిరా? రే సునీల్. హలో. అరే అర్జెంట్గా అను దగ్గరికి వెళ్ళాలరా, పదరా. ఇంతకు అను ఎవర్రా? అరే తర్వాత చెప్తారు నీకు, ఇప్పుడైతే పదరా ప్లీజ్ రా, అర్థం చేసుకోరా. సరే సరే సరే, తను ఎక్కడ ఉంటుందో చెప్పు. తను నెల్లూరులో ఉంటుందిరా, ప్లీజ్ రా, అర్థం చేసుకోరా. నీకేమైనా చిప్పు దబ్బిందారా? ఇక్కడ వైజాగ్లో మనం ఉన్నాం, ఎక్కడ నెల్లూరులో తను ఉందిరా. అది కాదురా, ఇప్పుడు వేరే ఆప్షన్ లేదురా, నాకు కాల్ కలవట్లేదురా. అరే అరే అరే, మనకు తెలిసిన పోలీస్ ఆఫీసరు అక్కడ నెల్లూరులో ఉన్నాడు, నేను కాల్ చేస్తాను. సరే చేస్తాను. కాఫీ. హలో. ఏంటి సార్, నా వారిని సీరియస్గా తీసుకున్నట్లేరు? ఏమైందిరా? అరే బిజీ వస్తుంది మామ, ఒక్క నిమిషం ఆగురా. మళ్ళీ 5 minutesలో కాల్ చేస్తాను, నన్ను కన్సిడర్ చేయండి. పిచ్చి నాకు. అరే ట్రై చేయరా, తొందర చేస్తున్నారా. ఇగో రింగ్ అవుతుంది, మాట్లాడు మాట్లాడు. హలో. హలో సార్. అరే మీరు ఎవరో అనుకుంటున్నారు సార్. నా పేరు విశ్వ సార్. నా ఫ్రెండ్ ఏదో
ఏదో గీజర్ ఆఫ్ చేయడం పోయింది సార్. అదేదో సౌండ్ చాగిపోయింది సార్. సార్ అర్జెంట్గా వెళ్ళండి సార్. ఇప్పుడే పంపిస్తున్నాను సార్, చూడండి సార్, తొందరగా వెళ్ళండి సార్. భాస్కర్, నీకు నెంబర్ పంపిస్తున్నా, నాకు దాని ఫుల్ డీటెయిల్స్ కావాలి. యా భాస్కర్, దా కూర్చో. సార్ ఇదిగో మీరు అడిగిన ఇన్ఫర్మేషన్. ఇక్కడ కోఇన్సిడెన్స్ ఏంటంటే ఆ సిమ్ మీ పేరు మీద ఉంది సార్. వాట్? నా పేరు మీద? యా, డీటెయిల్స్ అండ్ అడ్రస్ మీ పేరు మీద ఉన్నాయి. అరౌండ్ 2015లో తీసుకున్న సిమ్ అది. ఓకే సార్ ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదులే, నేను ఫోన్ చేస్తాను, బయలుదేరు. ఓకే సార్. హలో భయ్యా, మళ్ళీ చేస్తా ఉండు. ఏంటి? నువ్వు చనిపోయావు కదా? నేను చనిపోవడం ఏంటి? ఒక్క మరి నేనెవరిని? పొద్దు సార్ నాకు పనులు ఉన్నాయి, నేను వెళ్ళాలి. భయ్యా ఒక్క నిమిషం. ఈ లొకేషన్ ఇక్కడే కదా? ఇదే 4th floor 402. ఆ పక్కనే పాలు వేస్తూ ఉంటాను. అయితే నీకు విశ్వనాథ్ గారు తెలుసా? ఏ విశ్వనాథ్ సార్? నేను వెళ్ళాలి. అదే ముసలతను, నువ్వు పాలేసేవాడివి. అద్దాలు పెట్టుకుంటాడు, 60 ఏళ్ళ పైన ఉంటాయి. తనే. ఆయన ఇప్పుడేంటి సార్, 2010లోనే చనిపోయాడు. ఏంటి? మీరు ఇందాక అడిగారుగా అడ్రస్ 402, అందులోనే చనిపోయాడు. ఆయన పోయాక ఆ ఫ్లాట్లో ఎవరైనా ఉంటున్నారా? ఆ ముసలోడు అందులోనే చనిపోయాడని 2 ఏళ్ళు ఖాళీగానే ఉంది సార్. ఆ తర్వాత విశ్వ అని ఒక అబ్బాయి రెంట్కి తీసుకున్నాడు సార్. మీరు అతని కోసం వచ్చారా? లేదు. విశ్వ తనేం చేస్తుంటాడు? సార్ పొద్దున ఏంటి సార్ ఇలా తగులుకున్నారు నన్ను? నాకు చాలా పనులు ఉన్నాయి, నేను వెళ్తా. హలో, నేను సిఐ రవివర్మ. ఒక కేసు ఇన్ఫర్మేషన్ కోసం వచ్చాను. ఇప్పుడు చెప్తావా? చెప్తాను సార్. అవును, నీకు సిగరెట్ తాగే అలవాటు ఉందా? లేదు సార్. నాకుంది. పద, అలా దమ్మేస్తూ మాట్లాడరా. ఇప్పుడు చెప్పురా, ఆ విషయగాడి సంగతి ఏంటి? వాడో రకం సార్. వాళ్ళ ఇంట్లో ఎవ్వరు ఉండరు, కానీ అందరూ ఉన్నారని ఊహించుకుంటాడు. వాడితో వాడు మాట్లాడుకుంటాడు, నవ్వుతాడు, భయపడతాడు. వాడు ఒక సైకో సార్. వాడు ఇలాగే ఒకసారి డబ్బులు రిటర్న్ ఇవ్వడానికి వెళ్తే వాడు ఎవడో పేరు చెప్పి వానికి ఇమ్మని చెప్పాడు. అక్కడ చూసి ఎవ్వరు లేరు. ఆ రోజు నుంచి పాలేయడం కూడా మానేశాను సార్. అంటే వాడు ఇంకా అదే రూమ్లో ఉన్నాడా? లేదు సార్, 2020లో కరోనాలో చనిపోయాడు సార్. ఏంటి, విశ్వ కూడా 2020లో చనిపోయాడా? అవును సార్. అంటే నేను చనిపోయిన వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతున్నాను. ఏంటి సార్? 2017లో చనిపోయినవాడు, 2020లో చనిపోయినవాడు, 2023లో నాతో ఫోన్లో మాట్లాడుతున్నారా? అది నా పేరు మీద ఉన్న సిమ్. ఏమంటున్నారు సార్? ఏంట్రా నవ్వుతున్నావు? అంటే వాళ్ళ నాకు కూడా చిప్పు దొబ్బేది అనుకున్నావా? లేదు సార్. హలో, నేను పని మీద ఉన్నావు, 10 minutesలో కాల్ చేస్తాను. మరి ఏంటి సార్, చనిపోయిన వాళ్ళు ఫోన్లో మాట్లాడడం ఏంటి సార్? సార్ ఈ ఫోటోలో నా వైఫ్. సార్ మేడంని విశ్వనాథ్ గారితో చూశాను సార్. ఏంటి, ఏం చెప్పాలనుకుని క్లియర్గా చెప్పు. అవును సార్, చనిపోయిన వాళ్ళిద్దరికి మేడంకి
ఏదో సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది సార్. ఏంటి? అవును సార్, వాళ్ళిద్దరితో కలిసి ఉండడం నేను చూశాను సార్. విశ్వనాథ్ గారు బతికిన రోజులు ఆయన చనిపోయిన తర్వాత అదే ఫ్లాట్లోకి వచ్చిన విశ్వతో కూడా కలిసి చూశాను సార్. ఇప్పుడు ఆ రూమ్ చూడొచ్చా? ఉమ్. పద. ఇదే సార్. ఇదే సార్ మీరు అడిగిన 402 ఫ్లాట్. ఓపెన్ చేయి. సార్ ఓపెన్ చేయకూడదు సార్. ఇందులో చనిపోయిన వాళ్ళు దయ్యాలై తిరుగుతున్నారని చుట్టుపక్కల చెప్తూ ఉంటారు సార్. రాత్రి అయితే విచిత్రమైన శబ్దాలు వస్తున్నాయని చెప్తున్నారు సార్. డోర్ మాత్రం ఓపెన్ చేయకూడదు సార్. నా మాట వినండి. మీరేమనుకోకపోతే ఒక్కసారి మేడం అడగండి సార్, అసలు విషయం ఏంటో తెలుస్తుంది. సార్ మేడంని విశ్వనాథ్ గారితో చూశాను సార్. చనిపోయిన వాళ్ళిద్దరికి మేడంకి ఏదో సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది సార్. అలేక్యా కాఫీ. తన డీటెయిల్స్ పంపించు. ఇప్పుడే పంపిస్తున్నా సార్, చూడండి సార్. కాఫీ. ఏమైందండి, చాలా టెన్షన్లో ఉన్నట్టున్నారు? అదేం లేదు, వర్క్ టెన్షన్. యూ షూర్ నో యార్ ఓకే? యా, నీ క్లినిక్ లేట్ అవుతున్నట్టుంది. యా ఐఎమ్ గోయింగ్. సిఐ రవివర్మ వచ్చాడు. అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది.